పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీకని ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం సాయంత్రం భూపాలపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన దావతీయ ఇఫ్తార్ విందులో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సింగరేణి కంపెనీ ఏరియా జిఎం రాజేశ్వర్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకని అన్నారు. జిల్లాకి భూపాలపల్లి కాన్స్టిట్యుయెన్సీ భూపాలపల్లి టౌన్లో మనం ఇక్కడ ఇఫ్తార్ పార్టీ ప్రభుత్వం కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. సో మీ అందరికీ ఇఫ్తార్ పార్టీకి శుభాకాంక్షలు. సిమిలర్లీ మన నెక్స్ట్ వీక్ మన ఈద్ కూడా వస్తుంది. సో అందరికీ ఈరోజు మనం ఏర్పాటు చేస్తున్నాం. సో అందరికీ శుభాకాంక్షలు. అండ్ మీ అందరికీ మనం ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో వీఆర్ డూయింగ్ మనమన్నీ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అండ్ యాజ్ అ జిల్లా అడ్మినిస్ట్రేటర్ మీకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఎనీ ఇష్యూస్ ఉంటే వీఆర్ హియర్ టు రిజాల్వ్ దోస్ ఇష్యూస్ అండ్ టు మేక్ ష్యూర్ కి ఫ్యూచర్లో కూడా మన ఈద్ కూడా వస్తుంది. సో మన జిల్లా అడ్మినిస్ట్రేటర్ స్టేషన్లో మున్సిపాలిటీ అండ్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ద్వారా శానిటేషన్, సిమిలర్ ఎలక్ట్రిసిటీ అన్నీ ఆల్రెడీ మనం కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసాం. సో అన్ని ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎనీ ఇష్యూ ఉంటే మీరు డైరెక్ట్గా నాకు రిప్రజెంట్ చేయవచ్చు. అండ్ వీ విల్ హియర్ టు రిజాల్వ్ ఆల్. ఈరోజు ఇఫ్తార్ విందులో పాల్గొన్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు రాహుల్ శర్మ గారు, ముసల్మాన్ సోదరులకి, ముసల్మాన్ పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సోదరులందరికీ కూడా అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముసల్మాన్ సోదరులకి రాష్ట్రంలో సాధికారులకు కానీ, మసీదులకు కానీ, కబ్రస్థాన్లకు కానీ నిధులు ఇవ్వడమే కాకుండా ఈ పండుగను ప్రభుత్వ పరంగా అన్ని మండలాల్లో ఉన్నటువంటి ముసల్మాన్ సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం, ముసల్మాన్ సోదరుల్లో మహిళా సోదరు మనులు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి కుటుంబ విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉంది. ముసల్మాన్ సోదరుల్లో పేదవాళ్ళు ఉంటే ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ, అదేవిధంగా రాజు యువ వికాస్ కింద నిరుద్యోగ యువతకు కూడా ముసల్మాన్ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు నిరుద్యోగ యువతకు రుణ సౌకర్యం కల్పించడంలో ప్రధాన పాత్ర ఈ ప్రభుత్వము తీసుకోబోతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా భూపాలపల్లిలో ఉన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరా సాధికారులకు 75 లక్షల వెంటనే మంజూరు ఇవ్వాలని కోరా వారు తప్పకుండా ఇస్తారని చెప్పారు. ఈ రంజాన్ పండుగ సందర్భంలో అది మంజూరు కూడా తీసుకొని వచ్చి మీకు చూపెట్టినటువంటి స్థలంలో నిర్మాణం కూడా ఈ రోజు ఫౌండేషన్ కూడా రాబోయే రోజుల్లో చేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఇఫ్తార్ విందు 30 రోజులు ఉపవాసం ఉండి నిష్ఠతో ఉన్నటువంటి ముసల్మాన్ సోదరులు ఆ అల్లా ఆశీస్సులు మీకు కలగాలని, ఆ అల్లా ఆశీస్సులతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఈ నియోజకవర్గం జిల్లా ప్రజలందరూ కూడా అల్లా ఆశీస్సులతో కలిగి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే శక్తిని అల్లా ఆశీస్సులు కూడా నాకు ఇవ్వాలని, మీకు తోడుగా అండగా నేను నిలుస్తానని మీకు ఈ సందర్భంగా మీ సేవకుడిగా ముసల్మాన్ సోదరులు, అన్ని వర్గాల ప్రజలు, అదేవిధంగా యేసును నమ్ముకునేటువంటి సోదరులు కానీ, అల్లాహ్ నమ్ముకునేటువంటి ముసల్మాన్ సోదరులు కానీ, హిందూ దేవాలయాన్ని నమ్ముకునేటువంటి సోదరులు కానీ గౌరవించేటువంటి ఏకైక పార్టీ, ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి మీకు అండగా అన్ని వర్గాలను మరి ఈరోజు తోడుగా ఉండేటువంటి ప్రభుత్వం మీకు దీవించాలని అల్లాహ్ను
ఆ రేవంత్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించి రాష్ట్రంలో రాబోయే 4 సంవత్సరాలలో ప్రభుత్వం చేపట్టే ప్రజా సంక్షేమ పథకాలు కూడా మీకు పేదవాళ్లకు అందే విధంగా అల్లా ఆశీస్సులు కలగాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన జెన్కో చీఫ్ ఇంజనీర్ గారు, సింగరేణి జిఎం గారు, మన గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా అధికారులందరూ, పోలీస్ సిబ్బంది, మా పార్టీ మాజీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో ముసల్మాన్ కుల పెద్దలు, అదే ప్రతి ఒక్క ముసల్మాన్ సోదరులకి, పత్రికా మీడియా సోదరులందరికీ కూడా అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.